అభిషేక్ అంటే సినిమాలు డిలే అవ్వడం అనేది చాలా కామన్, క్వైట్ కామన్. అదంటే ఒక 6 months 1 year అనేది డిలే అనేది హ్యాపెన్స్. బట్ ఇలా ఒక 5-6 years డిలే అనేటప్పటికీ ఇన్నాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఎలా హోల్డ్ చేయగలిగారు మీరు అసలు? అంటే వి డెంట్ ఎక్స్పెక్ట్ అండి, ఇంత డిలే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఫార్చునేట్గా అయింది కాబట్టి వీ హ్యావ్ టు పుల్ ఇట్ బ్యాక్. బికాజ్ లార్జ్ స్క్రీన్లో చేయాలి, థియేటర్స్లో రిలీజ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి అండ్ పుల్ చేసాం ఇక్కడ దాకా. వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. అండ్ ఇప్పుడు ఐ థింక్ వీ గాట్ ద ప్రాపర్ ఛానల్స్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు వీఆర్ పుల్లింగ్ ఇట్ టు ది థియేటర్స్. సో ఏదో సోలో స్టేక్ హోల్డరా ఈ మూవీకి సంబంధించి? సారీ, సోలో స్టేక్ హోల్డర్ అంటే మీరు ఒక్కళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదంటే మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్? దేర్ ఆర్ ఫ్యూ అదర్ హాఫ్ కో ప్రొడ్యూసర్స్ అండ్ అసోసియేట్ ప్రొడ్యూసర్స్ కూడా. మరి వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయగలిగారు? అదే లక్కీలీ దే ఆర్ ఆల్సో వెరీ కోఆపరేటివ్. అంటే దే వర్ స్టిక్ టు మై వర్డ్ అండ్ వెయిట్ చేశారు. వాట్ వీ వర్ ప్లానింగ్ ఫర్ అన్నిటికీ కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి వీ కుడ్ ఏబుల్.